భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. 1,00,000 సార్లు విన్నవించుకున్నాను, కానీ ఆ నారీ శిరోమణి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు, తన ఆవేశాన్ని మార్చుకోలేదు. మిత్రులారా, ఇక మన స్వామి ఆజ్ఞను పాటించడం తప్ప మనకు వేరే దారి లేదు. అందుకనే నేను తమందరినీ ఈ రహస్య స్థావరానికి పిలిపించాను. ఒకవేళ ఇప్పటికైనా ఆ ఆపద నుంచి బయటపడడానికి ఏదైనా ఉపాయం మనందరిలో ఎవరికైనా తడితే చెప్పండి. దానివల్ల ఆదేశాన్ని ఉల్లంఘించినట్టు ఉండకూడదు. మరి మనం రాజకుమారుల ప్రాణాలు కూడా కాపాడుకోవాలి. ఒక్క మాట గుర్తుకొచ్చింది. దేవకీదేవి కేవలం రాజకుమారుడు కృష్ణుణ్ణే తీసుకురమ్మన్నారు. మనం వెంటనే చేసి తీరవలసింది ఏమిటంటే రాజకుమారుడు బలరాముని అతి శీఘ్రంగా అక్కడి నుంచి తప్పించి వేరే చోటుకు తీసుకెళ్ళాలి. చూడండి, అదంత సులభం అనుకోకండి అక్రూరుల వారు. నా అభిప్రాయం ఏమిటంటే తమరు గోకులానికి వెడితే కంసుడు తమరు వచ్చేంత వరకు చేతులు ముడుచుకుని కూర్చోడు. అతని సైనికులు చాటుమాటుగానో లేక బహిరంగంగానో కేవలం గోకులం చుట్టూ ఉండడమే కాకుండా తమరు ఏ మార్గాన పయనిస్తారో ఆ మార్గంలో కూడా వారి పూర్తి దృష్టి ఉంటుంది. ఎందుకంటే తమరు కృష్ణుని తీసుకుని పారిపోవచ్చుగా. బాగా సెలవిచ్చారు తమరు, బాగా సెలవిచ్చారు. అందుకే నేను ఆలోచించింది ఏమిటంటే నాకు మన వీరుల ఆత్మాహుతి దళం ఒకటి కావాలి. అవసరం వచ్చినప్పుడు తమ ప్రాణాలను త్యజించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ఆత్మాహుతి దళం 3 విభాగాలుగా ఉండాలి. మొదటి విభాగం రాజకుమారుడు బలరాముని, అతని తల్లి రోహిణీదేవిని రాత్రికి రాత్రే గోకులం నుంచి తరలించి మన రహస్య సైనిక శిబిరానికి చేర్చాలి. ఆ దళంలో 2వ విభాగం యమునా తీరంలో నాకు దగ్గరగా ఉండాలి. వారు రాజకుమారుడు కృష్ణునికి అంగరక్షకులై ఉంటారు. ఒకవేళ దారిలో కంసుని సైనికులు కృష్ణునిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే కంసుని సైనికులను ఎదుర్కొని నన్ను కృష్ణుణ్ణి ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకుపోయే అవకాశం కలిగించాలి. ఆ దళం వారు నిజంగానే తమ ప్రాణాలను త్యాగం చేయవలసి ఉంటుంది. మరి 3వ విభాగం యువకులు యమున అవతలి తీరం వద్ద నా సూచనల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు నా మనస్సులో ఒక అద్భుత నాటకపు ఆలోచన వస్తున్నది. ఏమిటా నాటకం? మధుర చేరుకోవాలంటే మనం సిద్ధఘట్టం నుంచే నావలో యమునను దాటవలసి వస్తుంది. మరి నాటకం ఏమిటంటే మన నావలో మనం నదీ ప్రవాహం మధ్యకు చేరుకోగానే నావ తిరగబడే నాటకం ఆడాలి. కంసుని సైనికులు, గుప్తచారులు చూస్తూనే ఉంటారు. ఈ నాటకంతో ఏ అభిప్రాయం కలిగించాలంటే నావ తిరగబడ్డంతో కృష్ణునితో కూడా అక్రూరుడు నదిలో మునిగిపోయాడని. అప్పుడు మన గజ ఈతగాళ్లు మమ్మల్ని రక్షించి నీటి లోపల నుంచే వేరే ఒడ్డుకు చేర్పిస్తారు. అక్కడ ఒక నిశ్చిత స్థానంలో మేము వేషాలు మార్చుకుని మధుర నుంచి బయటకు పారిపోతాం. భలే ఆలోచన చక్కగా ఉంది. మరణించే వారి వరుసలో అందరికంటే ముందు నా పేరు రాసుకోండి. నా పేరు కూడా మరణించే వాళ్లలో రాసుకోండి. నేను నా పుత్రుడు ఆత్మాహుతి దళంలో ఉంటాం. మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం. యాదవ వీరుల గొప్పతనం ఇదే. బలిదానపు సమయం వస్తే వరుసలో అందరికంటే ముందుంటారు. ధన్యులు మీరంతా, ధన్యులు, ధన్యులు.